ఇక్కడ ట్రైన్స్ స్ట్రైక్ చేసినప్పుడు ఎంతగానం ప్రాబ్లం అవుతుందంటే, నాకు నా వర్క్ ప్లేస్ కొంచెం నియర్ బై ఉంది కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. కానీ రోజు వర్క్ చేసే వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లం అవుతుందో అని అనిపిస్తుంది. నేను సండే చర్చ్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఇట్లా స్ట్రైక్ ఉన్నప్పుడు నాకు చాలా లాంగ్ జర్నీ అవుతుంది. బస్సులలో 3 బస్సులు మారాలి, మినిమం 2 hours పడుతుంది నాకు. ఎవరు చెప్పినారండి తెల్లగా ఉన్న వాళ్ళంతా బాగుండరు అని? అంటే బ్రిటిషర్స్, మెయిన్ తెల్లగా ఉన్న వాళ్ళంటే నార్మల్ తెల్లగా కాదు, బ్రిటిషర్స్ ఎంత బాగుంటారంటే, నేను ఇప్పుడు కూర్చున్నాను కదా ట్రైన్లో వస్తున్నా, మెయిన్ సెంట్రల్ లండన్లో చాలామంది బ్రిటిషర్స్ ఉంటారు. వేరే లైక్ అవుట్ ఆఫ్ లండన్లో అయితే మన ఏషియన్స్ కనిపిస్తారు. సెంట్రల్ లండన్లో అయితే అస్సలు చాలామంది తెల్లలు అంటారనమాట. కూర్చొని చూస్తుంటే ఎంత అందంగా, సో యా ఎంత అందంగా ఉన్నారంటే, ఒక్కొక్కరు ఒక ఫ్రోజన్ అనే మూవీ ఉంటుంది కదా, ఇంగ్లీష్ మూవీ, లైక్ యానిమేటెడ్ మూవీ అనుకుంటా. అందులో ఎల్సా అని ఒక ఆమె ఉంటుంది, అక్క ఎల్సా లాగా ఉంటారు అందరు ఇక్కడ. అంటే కొంతమంది, అందరు చాలామంది ఎక్కువ ఓవర్ మేకప్ వేసి ఉంటారు, కానీ చాలా తక్కువ మంది కొంచెం మేకప్తో ఉంటారనమాట. ఎంత బాగుంటారో వాళ్ళు అసలు. కర్లీ హెయిర్ ఉంటుంది, సూపర్ చాలా బాగుంటారు చూడాలంటే అమ్మాయిలు.